పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు ట్రాన్స్జెండర్స్. ట్యాంక్ బండ్ వద్ద శ్రీశ్రీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 మంది ట్రాన్స్జెండర్లను పైలట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించినట్లు తెలిపిన సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హీరణగా నవ్వటాన్ని తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు గౌరవప్రదమైన పని చేస్తుంటే అవహేళన పరిచేలా వ్యవహరించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట్రాన్స్జెండర్లకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నేను సికింద్రాబాద్ ఏరియాలో ఉంటాను. నిన్న జరిగిన 26వ తారీఖు జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ చర్చలలో మంత్రి శ్రీధర్ గారు చర్చించదగిన విషయం ఏంటి అని అంటే, ట్రాఫిక్ అసిస్టెంట్స్ గురించి, పైలట్ ప్రాజెక్టు గురించి తను మాట్లాడుతుంటే, ఆ విషయం సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, హరీష్ రావు గారు అండ్ అలాగే వీళ్ళందరూ నవ్వుతున్నారని చెప్పి ఈ టాపిక్ మీద నవ్వడం వల్ల మేము చాలా అంటే చాలా బాధపడుతున్నామండి. అందరిలో మేము సమానం, అందరిలాగే తల్లిదండ్రులకు మేము కూడా పుట్టాం. సొసైటీలో మెన్ ఫీమేల్ ఎలా ఉందో ట్రాన్స్జెండర్స్ కూడా ఇప్పుడు కొత్తగా రోజు రోజుకి దినదిన అభివృద్ధి జరుగుతూ మేము ముందుకు వస్తున్నాం. అందరిలో మమ్మల్ని కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి. మేము ఎంతో కష్టపడుతున్నాం. గత ప్రభుత్వాలలో ఇప్పుడు పోయిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్కనాడు కూడా వాళ్ళ నోట్లలో ట్రాన్స్జెండర్ అన్న పదం వినిపించలేదు. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, మాకు ఏ పార్టీలకు మేము అతీతులం కాదండి, మాకు ఏ పార్టీలకు లొల్లులు పంచాయతీలు మాకు అందరూ సమానమే. ఎందుకు నవ్వారు చర్చకి మేము ఈ రోజు మీడియా ముందు వచ్చి మేము అడుగుతున్నామండి. మాకు కూడా మనోభావాలు ఉంటాయి, మాకు కూడా మనసు ఉంటుంది. మేము కూడా అందరం లాగే మేము కూడా మనుషులమే. సార్ ప్లీజ్ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని కూడా అందరిలాగే సమానంగా చూడండి. మేము కొన్ని విషయాల పట్ల బాధపడ్డాము. నిన్నటి రోజు జరిగిన ఈ యొక్క సంఘటన విషయమై మేము ఈ రోజు ముందుకొచ్చాము. ఈ యొక్క మీడియా ద్వారా న్యూస్ ఛానల్లో వింటున్న ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ధన్యవాదాలు. మీరు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినట్లే ఇక్కడున్న మేమందరం కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టాము. మేము అడవిలలో పుట్టలేము, ఒక యానిమల్స్ కు పుట్టలేము. కాబట్టి మీరు గ్రహించాలి, ఈ రోజు ట్రాన్స్జెండర్స్ కి ఒక బాధ కలిగింది. ఆ బాధను మేము బయటికి చెప్పుకోలేక మీడియా ద్వారా అనేకులకు చెప్పాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. ఏంటంటే, మాకు ఇంతవరకు ఎన్నో గవర్నమెంట్లు, ఎంతో నాయకులు, ఎంతో మంది వచ్చారు, ఎన్నో కమ్యూనిటీ వ్యక్తులు వచ్చిపోయారు. కానీ ఏ వ్యక్తి కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులను ముందుగా తీసుకొచ్చి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ముందుకు తీసుకుంటూ నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు దాఖలాలు ఇప్పటి వరకు దేశంలోనే లేదు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక ట్రాన్స్జెండర్లు బాధపడుతున్నారంటే మరి ఏ ప్రభుత్వం చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఏ యొక్క సిగ్నల్లో ట్రాన్స్జెండర్ కనబడుతుందంటే మీరు చూస్తున్నారు. గత 10 సంవత్సరాలలో కానీ గత 20 సంవత్సరాలలో చరిత్ర చూసుకుంటే ఏ ప్రభుత్వం కానీ ట్రాన్స్జెండర్లు పట్టించుకున్న దాఖలాలే లేవు. అసలు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, మాకు ఒక రెస్పెక్ట్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు రీసెంట్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఎంత మాకు హ్యాపీగా ఉందో. ఎందుకంటే అంతకుముందు మాకు ఏ ఐడెంటిటీ లేదు, సొసైటీలో మేము ఎలా బ్రతకాలో తెలియదు, అంతకుముందు ఒక రెస్పెక్ట్ అనేది లేదు. ఇప్పుడు అందరి ముందుకు వచ్చి మేము ధైర్యంగా నలుగురిలో జాబ్ చేసుకొని బ్రతుకుతున్నాము అంటే దానికి కారణం ఈ గవర్నమెంటే కదా. అప్పుడు మాకు ఏ సోర్స్ లేదు. ఇప్పుడు మేము మా అంతటా మేము స్వతంత్రంగా ముందుకు వచ్చి మాలో కూడా ఇలాంటి టాలెంట్ ఉంది, మేము కూడా మేము జాబ్ చేయగలము, ఇంత పని చేయగలము అని ముందుకు వస్తున్నాయి. కానీ మీరు మమ్మల్ని చూసి కేవలం ట్రాన్స్జెండర్ ఎత్తగానే మీకు నవ్వడానికి ఏముందో దాంట్లో మాకు అర్థం కాలేదు. అది కూడా మాకు తెలియదు. నా స్పీకర్ సార్ అది మాట్లాడుతూ ఉంటే, దాంట్లో శ్రీధర్ సార్ గారు మాట్లాడుతూ ఉంటే దాంట్లో మా పైలట్ ప్రాజెక్ట్ గురించి వచ్చింది. కాబట్టి ఈ రోజు మేమంతా ఇక్కడ ఫామ్ అయ్యి చెప్పి మాకు చిన్న బాధ కలిగింది కాబట్టి అందరం ఫామ్ అయ్యి దీని గురించి మాట్లాడుతున్నాము.